పరిచర్య చేయను మీ దాసులను అభిషేకించండి ప్రభా. నీ దాసులు సోదరు ఎబ్నేజర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ మహిమ కొరకై బలపరిచి అభిషేకించి వాడు క్యారీ ఆన్. యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గత కొద్ది వారాలుగా మనము బైబిల్ స్టడీ నిమిత్తము మన మూలాంశము 121వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలను చూసుకుంటూ వస్తా ఉన్నాం. మరొకసారి మనము ఆ యొక్క వాక్యం వైపు మన గమనాన్ని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. 121వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అలాగే ఇంకొక వచనము చదవాలని జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 14వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 32 and verse 14. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ప్రభు సహాయం కొరకు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడు మరి తండ్రి, మీ మాటలు మా హృదయాన్ని తెప్పరిలేసేవిగా ఉంటా ఉన్నాయి. మరి ప్రభువా, మరి పేతురు చెప్పిన రీతిగా ఆయన మేము ఎక్కడికి వెళ్ళగలము? నీ దగ్గరికే వస్తామయ్యా, ఎందుకంటే నిత్య జీవపు మాటలు కలవాడవు నీవు. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును మాకు బయలుపరచండి. మీ యొక్క మా గమనము, మా కేంద్రం అంతా సేవ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు ఉండటానికి సహాయం చేయండి. అయోగ్యంగా నన్ను తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణకి తీసుకొని వస్తా ఉంటున్నాను. మీ శిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి. మీ నోటి పూరగా మీ మహిమార్థము మరి తండ్రి మీ యొక్క మాటలను నా నోటిలో ప్రభు మీరు ఉంచి నాయన మీరే మీ యొక్క వాక్కును వెల్లడిపరచుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రభువా మరి తండ్రి, సరైన మాటలు సరైన ఉచ్చారణ మీరే అనుగ్రహించండి. ప్రభువా, మరి మేము ఏదైతే వాక్యము ధ్యానించబోతా ఉంటున్నామో ఆ యొక్క వాక్యాన్ని మేము అందరం కూడా మా జీవితాల్లో అన్వయించుకొని ఆ జీవితాల్లో ప్రభువా మేము దాన్ని అమలుపరిచే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మరొకసారి తండ్రి, మా యొక్క కళ్ళను మా ప్రభువా కొండల తట్టు ఎత్తుతా ఉన్నాము. మాకు సహాయం నీ నుంచే వస్తుంది. ఏం చేతనంటే భూమి ఆకాశంలో సృజించిన వాడవు నీవే ప్రభువా. మరి తండ్రి, సీనాయి కొండ అనుభవాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ కృపను అనుగ్రహించండి. మీ యొక్క వాక్కును మరి ప్రభువా మీ ఆత్మ ప్రేరేపణ చేత వెల్లడిపరచమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోనమని, కరెంటును కనెక్టివిటీని మీ చేతికి అప్పచెప్తూ మీ కృప కోరుతూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరుడ సహోదరి, గత కొన్ని వారాలుగా మనము ఈ యొక్క అంశభాగం మీద ధ్యానం చేస్తూ వస్తున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. గత 5 వారాలుగా మనము సీనాయి పర్వతపు అనుభవాన్ని చదువుతా వస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ వస్తున్నాం, దాని మీద నెమరు వేస్తూ వస్తూ ఉన్నాం. సీనాయి కొండ అనుభవంలో మనము నిర్గమకాండము 19వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మొన్నటి వరకు పోయిన వారం వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. అక్కడ మనం గమనించిన సంగతి ఏంటి అంటే, మోషేకును ఇశ్రాయేలు వారికి ఆ కొండ మీద, సీనాయి కొండ మీద దొరికిన సహాయములు ఏంటి అనే విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. మనము ఈ సీనాయి కొండ అనుభవంలో చూసిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, అక్కడ
దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు అనే సహాయాన్ని చూసుకుంటూ వచ్చాం. ఏ రీతిగా మరి మోషేను మాత్రమే దేవుడు పిలిచి ఆ కొండ ఎక్కటానికి అనుమతి ఇచ్చినాడో, పిలిచిన అనేకులను కానీ ఏర్పరచుకున్నది మాత్రము మోషేను అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అక్కడ దేవుని స్వరము లేదా దేవుని మెల్లనైన స్వరము, ఆయన మాటలు వినే భాగ్యము అక్కడ సహాయముగా పొందినట్టుగా చూస్తూ వచ్చాం. అలాగే దేవుని యొక్క ముఖ దర్శనము పొందుకునే సహాయాన్ని కూడా చూస్తూ వచ్చాము. అక్కడ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహత్యము అనే సహాయాన్ని కూడా ఇశ్రాయేలు వారు అలాగనే మరి మోషే పొందుకున్నట్టుగా చూస్తూ వచ్చాం. అక్కడ దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ఆజ్ఞలను సహాయార్థంగా లేదా దేవుని వాక్యం అనే మాటలను సహాయార్థంగా పొందినట్టుగా చూస్తూ వచ్చాం. అక్కడ ఇంకో విషయం గమనించాం ఏమిటి అంటే, యెహోవా వారు దేవుని చూచి వారు ఆహారము పుచ్చుకొనిరి. దేవునితో సహవాసము అనే సహాయాన్ని వారు పొందుకుంటూ వచ్చారు. అంతేకాదు మోషే ఎప్పుడైతే ఆ కొండ ఎక్కి వెళ్ళినాడో ఆ కొండ అంతా కూడా వెలిగించబడింది. దేవుని వెలుగు అనే సహాయాన్ని వారు పొందుకుంటూ వచ్చారు. తర్వాత మనం పోయినసారి చూసినట్టుగా దేవుని యొక్క మందిరపు నమూనాను లేదా దేవుని యొక్క మందిర ప్రత్యక్షత అనే సహాయాన్ని పొందుకుంటూ వచ్చినట్టుగా చూస్తూ వచ్చాం. అలాగే మనం పోయిన వారం చూసిన రీతిగా బెసలేలు ద్వారా ఏ రీతిగా రక్షణ యొక్క ఏర్పాటు అనే సహాయాన్ని పొందుకుంటూ వచ్చినారో మనం చూస్తూ వచ్చాం. బెసలేలు తుమ్మకర్రతో యెహోవా మందసమును, యెహోవా నిబంధన మందసమును సిద్ధపరిచినాడు. సిద్ధపరిచి దాన్ని వెలుపట లోపట మేలిమి బంగారముతో పూత పోసి దానిని సిద్ధపరిచినాడు. ఆ యొక్క విషయాన్ని మనము గత వారం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ సీనాయి కొండ మీద ఇంకా ఎటువంటి సహాయం పొందుకున్నామో చూడటానికి ఇందాక మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. 32వ అధ్యాయము నిర్గమాకాండము 32వ అధ్యాయము 14వ వచనము మరొకసారి చదువుతాను, దయచేసి గమనించండి. అంతటా యెహోవా తన ప్రజలకు చేసినని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అలాగే 35వ వచనం చదువుతాము. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. మనకు తెలుసు, ఎప్పుడైతే మోషే యెహోవా దేవునితో సహవాసము చేసి 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు ఆ సీనాయి కొండ మీదకి ఎక్కి అక్కడ దేవునితో సహవాసం చేస్తూ అనేకమైన విషయాలను తెలుసుకుంటూ దేవుడు ఆ రాతి పలకల మీద మోషేకు ఆ 10 ఆజ్ఞలు అలాగే విధులు, నియమములు, నిబంధనలు అనే విషయాన్ని రాసివ్వటానికి అక్కడ సమయం గడుపుతూ వచ్చినాడు. ఈ 32వ అధ్యాయంకి వచ్చేసరికి నిర్గమకాండము 32వ అధ్యాయం గమనిస్తే ఆ 32వ అధ్యాయంలో మనకు పాత నిబంధన గ్రంథములో ఏ రీతిగా ఆదాము అవ్వలు తప్పిపోయినారో, ఏ రీతిగా మానవుడు పాపములో పడిపోయినాడో అటువంటి నమూనానే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 32వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. 32వ అధ్యాయము చదువుతా ఉన్నాను, 1వ వచనం నుండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ గమనిస్తే ఈ ప్రజలు ఏమైపోయినారంటే, మోషే చెప్పి వెళ్ళినాడు, నేను కొండ ఎక్కి వెళ్తాను, దేవునితో నేను సహవాసం చేసి దేవుడు మన కొరకు ఎటువంటి మాటలను, ఎటువంటి విధులను, ఎటువంటి ఆజ్ఞలను, ఎటువంటి సమాచారం మనకి ఇస్తా ఉంటున్నాడో అది నేను తీసుకొని వస్తానని వెళ్ళినప్పుడు ఏదైతే చెప్పి వెళ్ళినాడో ఆ విషయం గురించి ఖచ్చితంగా వారు విశ్వాసం ఉంచి వేచి ఉండవలసి వచ్చింది. మన జీవితాల్లో చాలా సార్లు మనం పాపంలో పడిపోవటానికి కారణము ఏంటి అనంటే ఆతురత, ఇంపేషన్స్ అంటాం మనం. ఇంపేషన్స్ ఏదైనా కూడా మనకు ఇమీడియట్ గా అయిపోవాలి. ఇప్పుడు మనము జీవిస్తున్న కాలంలో ఏదైనా కూడా ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్స్టెంట్. మన కాఫీ ఇన్స్టెంట్ ఉండాలి, మన ఫుడ్ కూడా ఫాస్ట్ ఫుడ్ ఉండాలి,
మన మొబైల్లో నెట్వర్క్ కూడా ఫాస్ట్ ఉండాలి, ఇమీడియట్ గా కనెక్ట్ అయిపోవాలి. మనం ఎవరైనా కాల్ చేసి వాళ్ళు ఇమీడియట్ గా, మనం కాల్ చేసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా జవాబు చెప్పాలి. మనకు రాష్ట్ర పరీక్షలకు ఇమీడియట్ గా రిజల్ట్ రావాలి, మనకి ఇమీడియట్ గా ఉద్యోగం రావాలి. ఆతురత అనేది మనిషికి ఎక్కువైపోతా వస్తుంది. సహనము లేదా దీర్ఘశాంతం అనేది తగ్గిపోతా వస్తుంది. ఇది ఇప్పుడు ఇంత ఉంది అని అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదండి. ఇదే 32వ అధ్యాయము నిర్గమకాండంలో మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, తడవు చేసినాడంటే ఆయన ఏమైనా కావాల్సుకుని చేసినాడా, లేదా వీరు చూద్దాము, వీరి ఓపిక పరీక్షిద్దాము, ఎన్ని రోజులు నేను కిందికి దిగకుండా ఉంటే వీరు వాళ్ళంతా వాళ్ళు జీవిస్తారనే విషయాన్ని పరీక్షించడానికి మోషే తడవు చేసినాడా? లేదు. మోషే ఆ సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవునితో ఆయన మరి మాట్లాడుతూ వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం కదండి. చూడండి, 18వ వచనం చదువుతాం. 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనము గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. తడవు చేయించింది ఎవరండి? తడవు చేయించింది యెహోవా దేవుడే. యెహోవా దేవుడే మోషేతో మాట్లాడుతూ ప్రజలు ఏ రీతిగా జీవించాలి, ప్రతి ఒక్క మరి ఆ 12 జాతుల వారు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్ వారు ఏ రీతిగా జీవించాలి, ఎక్కడ జీవించాలి, వారికి ఉండవలసిన నియమములు ఏంటి, నిబంధనలు ఏంటి, వారికి ఇవ్వవలసిన కట్టడలు ఏంటి, అవన్నీ కూడా సీనాయి కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆ విధులను అన్నిటిని చెప్పినాడు. అవి ఎన్ని విధులు ఉంటాయి ఆలోచన చెప్పండి. ఎన్ని ఉంటాయి? అన్ని విషయాలు విపులీకరించి మోషేతో చెప్తా ఉన్నాడు. అక్కడ తడువు చేసింది మోషే కాదు, యెహోవాయే మాట్లాడి అక్కడ అన్ని దినములు మోషేను ఆ సీనాయి పర్వతం మీద ఉంచినాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర ఏదైనా మనవి చేసినప్పుడు దానికి మనకు ఇన్స్టెంట్ గా ఆన్సర్ రావాలి, వెంబటే జవాబు రావాలి. రాకపోతే మనం ఏం చేస్తాం తెలుసా అండి, మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మన సొంత ఆలోచనలకు వెళ్ళిపోతాం, మన సొంత విచారంలో ఏమనుకుంటామంటే, బహుశా దేవునికి చేతనవటం లేదేమో, ఇక నేనే లేచి ఆ పని చేసుకోవాలేమో అనే ప్రయత్నంలో ఉంటాం. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆహాబు రాజు దగ్గర దేవుడు ఏలియాకు మరి సమాచారం ఇచ్చి, నువ్వు ఈ రీతిగా ఆహాబుతో పలుకు, నీ మాట చొప్పున నీవు చెప్పేంత వరకు వర్షము కానీ లేదా మంచైనను పడదని ఆహాబు రాజుకు చెప్పు అని ఆహాబు రాజు దగ్గరికి ఏలియాను పంపించినాడు. ఏలియా వెళ్ళి అదే మాట చెప్తా ఉంటున్నాడు, నా మాట చొప్పున నేను చెప్పే వరకు వర్షమైనను మంచైనను పడదని ఖచ్చితంగా ఆహాబు రాజుతో చెప్తా ఉంటున్నాడు. ఓ ఆహాబు అని పలుకుతా ఉన్నాడు. ఆహాబు రాజా అనటం లేదు, లేదా మహారాజా అనటం లేదు, నా ఏలినవాడ అనటం లేదు, ప్రభు అని చెప్పి అనటం లేదు. చెప్పిన తర్వాత ఈ ఆహాబు ఏమి చేయనే ఉన్నాడో దేవునికి తెలుసు కాబట్టి వెంటనే దేవుడు ఏలియాను కేరీతు వాగు దగ్గరికి పంపించినాడు. కేరీతు వాగు దగ్గరికి పంపించినప్పుడు గమనించాల్సిన సంగతి ఏం చేయాలంటే, అక్కడ వాగు ఉంది, వాగులో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లను దాటి అటువైపు వెళ్ళటం కష్టం. ఆహాబు రాజు ఏలియా ఆ మాట తన సన్నిధిలో చెప్పి, తన సమక్షంలో చెప్పి వెళ్ళినప్పుడు ఎంత మాట మాట్లాడాడు ఈ వ్యక్తిని ఖచ్చితంగా చంపాలని ఆహాబును వెతకటానికి తన సైన్యంలో పంపించినాడు. వెనకాల నుండి సైన్యం వస్తా ఉంది, అక్కడ కేరీతు వాగు కనబడతా ఉంది. అటువంటి సందర్భమే గమనిస్తే ఇశ్రాయేలీయులకు కనబడతా ఉందండి కదా. ఎలా కనిపించింది? ఇశ్రాయేలు వారు ఎప్పుడైతే ఐగుప్తును విడిచి
ఎర్ర సముద్రం వరకు వచ్చినారో, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, వెనకల చూస్తేనేమో సైన్యం. అప్పుడు ఇశ్రాయేలు వారంతా కూడా మోషే మీద సనిగి, ఏమిటిది, ఈ యొక్క సముద్రంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా, వెనకాల సైన్యం వస్తా ఉంది, ఐగుప్తులో చనిపోయిన బాగుండు అన్నప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలన వారిని నడిపించినాడు. వారు భయాందోళనలో ఉన్నారు, వారు ఎంతగానో భయస్థులు ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు వారు దాసత్వంలోనే ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా స్వాతంత్ర్యం అనేది ఎరగలేదు 430 సంవత్సరాలు. ఆ విషయము ఏలియాకి తెలిసిండొచ్చు, కానీ ఏలియా ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఉన్నాడు. తనకి ఏమి కావాలప్పుడు? ఇశ్రాయేలీయులకు ఆకలి వేస్తే సనిగినారు, దాహం వేస్తే గొనిగినారు, వారికి కావాల్సిన వస్తువులు రాకపోతే వారు మరి భయంకరమైన మాటలతో మోషే మీదను, అహరోను మీదను, దేవుని మీదను భయంకరమైన మాటలతో వారు మాట్లాడుతూ వచ్చినారు, నిందిస్తూ వచ్చినారు. ఏలియా ఆ రీతిగా చేయలేదే. ఏలియా అక్కడ కాచుకొని ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట, నీవు వెళ్ళి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అని అన్నాడు, అంతే. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు పంపించినాడు కేరీతు వాగు దగ్గరికి? నీళ్లు తీయగా ఉన్నాయా లేదా, లేకపోతే ఆ నీళ్లు సరిపోనున్నాయా లేదా అని చూడటానికి కాదు. దేవుడికి తెలుసు, దేవుడు ఏదైనా ఒక పని అప్పగిస్తే తన బిడ్డలకి దాని గురించి ఆయన ఆలోచన చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. కానీ అనేక సార్లు మన ఓపిక లేనితనంను బట్టి మనము ఆతురతతో ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ వస్తాం. ఆ సొంత నిర్ణయాలు మన జీవితానికి, భౌతిక జీవితానికి మాత్రమే కాదు, కానీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షీణత తీసుకొచ్చేవిగా ఉంటాయి. ఏలియా అక్కడ కేరీతు వాగు దగ్గర ఆయన వేచి ఉన్నాడు. దేవుడు ఏలియాను పోషించటానికి కాకోలాలకు ఆజ్ఞయించి 2 పూటల రొట్టె మాంసము తీసుకొని వచ్చినాయి. బహుశా ఇది బైబిల్ మొత్తములో లేదా ప్రపంచం మొత్తములో మొట్టమొదటి డోర్ డెలివరీ ఆఫ్ ఫుడ్. అప్పుడు స్విగ్గీ లేదు, జొమాటో లేదు, ఏ మ్యాటో లేదు. అయినా దేవుడు ఆ కాకోలాల చేత ఏలియాను ఎన్నో దినములు రొట్టె మాంసము చేత పోషించినాడు. అయ్యో, ఎంతసేపు అయింది నేను కేరీతు వాగు దగ్గరకు వచ్చి, నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి తన సొంత కాకులను ఆహాబు వెతుక్కోలేదు, ఆతుర పడలేదు. కాబట్టి దేవుడు ఆయన అక్కర ఎరిగి ఆయన పోషించినాడు. అదే రీతిగా ఇప్పుడు మన సీనాయి పర్వతము అనుభవంలోనికి వస్తే, సీనాయి పర్వతం మీద మోషే వెళ్ళినాడు. సీనాయి పర్వతం మీద నుండి ప్రజలకు ఏమి అవసరమో అవన్నీ మాటలు మోషే ద్వారా దేవుడు ప్రజల కొరకు వినిపిస్తా ఉన్నాడు మోషేకి. కానీ ఈ ఆతురపడే ఇశ్రాయేలు జనం ఏం చేస్తారట? మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఏం చేశారంట? ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, ప్రజలు అంటే అందరూ కూడి వచ్చినారు అహరోను దగ్గరికి. వచ్చేమంటున్నారు తెలుసా అండి? భయంకరమైన మాట, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఎంత భయంకరమైన మాట! ఇదే ఇశ్రాయేలు జనాంగం వారికి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, చూడండి 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయం చదువుతాను, వినండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను వెలుపటికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, కింద భూమి అందే కాని, భూమి కింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదని వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరములు వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ.
ప్రియమైన సహోదరుడు సహోదరి, ఏదైనా విషయంలో మనము దేవుడు మనకు జవాబు ఇవ్వకుండా తడువు చేస్తుంటే మనము గనక ఆతురపడ్డామంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించే వారం అవుతాం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అహరోను దగ్గరికి వచ్చేసి ఏమని చెప్తున్నారంటే, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. పాపము కూడా ఎవరితో చేయిస్తా ఉన్నారండి? యాజకుడు, మహాయాజకుడైన అహరోనుతో పాపం చేయిస్తా ఉన్నారు. ఎంతగా విసిగిచ్చినారో మనకు తెలియదు. కింద ఏమంటున్నారు తెలుసా అండి? ఎంత భయంకరమైన మాట చెప్తున్నారు. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. మోషే రప్పించినాడా? లేదు, యెహోవా దేవుడు రప్పించినాడు. మోషే ద్వారా వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. వీరికి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయినారంటే, ఓపిక లేకుండా, ఓరిమి లేకుండా, ఆతురతతో, తొందరపాటుతో మోషే అనువాడు ఏమాయనో, చూడండి మాటలు, వారి మాట తీరు చూడండి ఎంత భయంకరంగా ఉందో. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఎప్పుడైతే మనకు కావాల్సినది, మనకు జరగవలసినది కొంచెం ఆలస్యమైందంటే మన మాటలు కూడా తిన్నగా రావు, మన మాట తీరు కూడా తిన్నగుండదు. మన మాటల్లో, మనం మాట్లాడే పద్ధతిలో, లేదా మనము వాడే పదజాలంలోనే మనం ఎంత ఆతురతలో ఉన్నామనే విషయము బయలుపరచబడతా ఉంటుంది. ఇక్కడ ఐగుప్తు విషయంలో కూడా అదే. ఐగుప్తులు ఏం చేస్తా ఉన్నారంటే, వారు ఆతురపడి అహరోను దగ్గరకు వచ్చి ఏం చెప్తా ఉన్నారంటే, మమ్మను ఐగుప్తు నుంచి రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని చెప్పి చూడండి ఈ 2వ వచనం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా. ఎంత విసిగిచ్చినారో తెలియదు. అహరోను దగ్గరకు వచ్చేసినారు. అహరోను దగ్గరకు వచ్చేసి ఏమని చెప్తా ఉన్నారు? మాకు ఒక దేవతను చెయ్యి, మా ముందర నడవడానికి దేవతను చెయ్యి. ఒక్కసారి ఆలోచించండి, దేవతను చేసేవాడు ఏమవుతాడు? మనము ఒక దేవతను చేసినాం అనుకోండి, మనం దేవుని కంటే పెద్ద కాదా? అందుచేతనే దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, భూమి అందే కాని, ఆకాశము క్రిందనే కాని, నీళ్ళలోనే కాని ఏ రూపమునైనను నీవు విగ్రహముగా చేసి కొనకూడదు. ఏదైతే దేవుడు మొట్టమొదటి ఆజ్ఞకి ఇచ్చినాడో ఆ మొట్టమొదటి ఆజ్ఞని మీరినారు. అక్కడ కూడా ఆదికాండంలో చూస్తే, ఆదికాండం 1-2 అధ్యాయంలో, 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తే మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చినాడు, నీవు ఈ ఫలమును తినకు, దినమున నిశ్చయముగా చచ్చేదా. మొట్టమొదటి ఆజ్ఞనే మీరుతామండి. ఆతుర పడేవారము, తొందర పడేవారము, ఎవరైతే ఓపిక లేకుండా బ్రతుకుతామో అప్పుడు ఖచ్చితంగా మన నోటెంబట వచ్చే మాటలు కూడా అదే రీతిగా ఉంటాయి. దేవుని కూడా మనం లెక్క చేయని వారికి అయిపోతాము. దేవుని మేలులను, దేవుడు మనల్ని నడిపించిన విధానము మర్చిపోయేవారుగా ఉంటాం. మనకు తెలుసు, నూతన నిబంధన గ్రంథంలో అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో మాట లేదంటే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, అవన్నీ చెప్తూ అక్కడ ఒక మాట ఉందండి, దీర్ఘశాంతము, ఓపిక. దీర్ఘశాంతం ఉండాలి మన జీవితాల్లో. ఇక్కడ దీర్ఘశాంతం లేకుండా అహరోను దగ్గరికి వచ్చేసి వారు అంతా కూడా ఏం చెప్తా ఉన్నారు? మాకు ఒక దేవతను చెయ్యి, మా ముందర నడవటానికంటే. అహరోను కూడా విసిగిపోయి ఏం చేసినాడంటే, ఎక్కడ విసిగిపోయినాడు తెలుసా అండి? అక్కడ ఒక మాట రాస్తుంది చూడండి. చూడండి 21వ వచనం, నిర్గమకాండము 32:21. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడ, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన వాడు అని మోషే ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారి దాన్ని
ఊడదీసి తెండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. అక్కడ అహరోన్ ఏం చేస్తా ఉన్నాడు, వీరు వచ్చేసి నన్ను బాగా విసిగించినారు, తొందర పెట్టి ఏం చేసినారండి, ఎంతగా నన్ను మరి తొందరకు గురి చేసినారంటే, ఆతురత గురి చేసినారంటే నాకేం చేయాలో ఆలోచన రాక మీ కుమారులు మీ కుమార్తెలు మీ స్త్రీలు వారి చెవుల పోగులు ఏవైతే ఉంటున్నాయో బంగారు పోగులు అవి తీసుకొని రండి అని చెప్పినాను. బంగారం తీసుకొని వచ్చినారు. ఆ బంగారంను పోత పోస్తే దూడ వచ్చిందట. ఇప్పుడు మళ్ళీ చదువుదాం 32వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం. ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. తొందర పట్టినప్పుడు ఏమవుతుందండి, ఖచ్చితంగా ఆ తొందర అనేది పాపానికి దారితీస్తుంది. మనకు తెలుసు కయ్యూను ఏబేలును చంపడానికి కారణం ఏంటి అంటే అక్కడ తొందర పడ్డాడు. ఆయన దేవుని దగ్గర విచారణ చేయలేదు. దేవా, మరి నా యొక్క అర్పణ అంగీకరింపబడకపోవటానికి కారణం ఏంటి, నేను చేసిన తప్పిదం ఏమిటి అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆత్రపడ్డాడు. నా తమ్ముని యొక్క అర్పణను నీవు స్వీకరించి నా యొక్క అర్పణను నీవు తిరస్కరిస్తావా అని తొందరపడి ఆయన అసూయతో తన తమ్ముణ్ణి చంపివేసినాడు. అందుకే మనకు ఓల్డ్ సిటీలో ఒక మాట అంటారు చాలా మంది, ఏమని అంటారంటే జల్దీ కా కామ్ శైతాన్ కా కామ్ హోతాయి అంటారు. ఆతురపడి చేసేది ఏదైనా కూడా సాతాను నుండి వచ్చేది ఆతురత. ఇక్కడ కూడా అహరోను ఏం చేసినాడు, అంతమంది గుమ్ముగూడి వచ్చేసి మాకు ఒక దేవతను చేయమని చెప్పినప్పుడు ఏం చేయాలో ఆలోచన చేయకుండా వెంటనే అక్కడ ఆయన ఒక పోత పోసి బంగారు దూడను చేసినాడు. చేసిన తర్వాత ఏమైంది చూడండి, వాళ్ళు ఏమంటా ఉన్నారో 5వ వచనం అనుకుంటాను, 4వ వచనం. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పొగరతో రూపము ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడవలు చేశారు. అప్పుడు వారు, ఇది ఎంతో భయంకరమైన మాట, అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఎంత భయంకరమైన మాట అండి. యెహోవా సన్నిధిని మోషే అక్కడ పైన సీనాయిలో ఉన్నాడు. వీళ్ళేమో మోషేనేమో కొండ మీద అనుభవం కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలీయులేమో కొండ కింది అనుభవం కలిగి ఉన్నారు. ఈ కొండ కింది అనుభవం ఎంత భయంకరమైన అనుభవం అంటే పాపమును పడివేసే అనుభవం. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఎందుకు మనము ఈ కొండ మీది అనుభవాలను మనం ధ్యానిస్తూ వస్తున్నామంటే కొండ మీది అనుభవము దేవునికి సమీపంగా తీసుకొస్తుంది, కొండ కింది అనుభవము దేవునికి దూరంగా తీసుకొని వెళ్తుంది. వీరు దేవునికి దూరం అయిపోయినారు. ఏమంటా ఉన్నారంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని ఆ దూడతో చెప్తా ఉన్నారు. ఎంత భయంకరమైన మాట చూడండి. ఏమైందో 6వ వచనం 5వ వచనం. అహరోను ఇది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎంత భయంకరం అంటే అహరోను చెప్పేసినాడు, ఆ దూడను చేయంగానే వీళ్ళంతా వచ్చేసి, ఓ ఇశ్రాయేలు, ఈ దూడనే ఈ మనము బంగారు పోత పోసి చేసుకున్న ఈ దూడనే మనలను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చింది, కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు దానికి మొక్కుదామని అన్నప్పుడు అహరోను ఏం చేసినాడంటే, రేపు దీనికి మనం పండగ చేస్తాము. ఆ పండగ ఏంటి, రేపు దహన బలులను సమాధాన బలులను అర్పించాలి అన్నప్పుడు ప్రజలందరూ ఏకీభవించి మరునాడు తీసుకొచ్చి దూడలను, వారి యవనస్తులంతా ఏం చేస్తారంట, బలులు అర్పించినారు. దహన బలులు సమాధాన బలులు ఆ దూడకు అర్పించినారు. ఆ దూడకు అర్పించింది ఏంటి, మళ్ళీ దూడనే అర్పించినారు. అర్పించి ఏం చేశారంట, అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి.
చూడండి, ఆతురపడి ఏదో చేసుకున్న తర్వాత వాళ్ళకి చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిన తర్వాత ఏం చేస్తా ఉన్నారండి వాళ్ళు? తిన్నారు, త్రాగినారు. తిని త్రాగిన తర్వాత బాగా మైకంలో ఇక లేచి ఆడుతా ఉన్నారు. అదే విషయం చూడండి, 25వ వచనం రాస్తుంది చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగున్నట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షం ఉన్న వారందరూ నా యొద్దకు రండని అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇక్కడ చూస్తా ఉన్నాం, ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ప్రియమైన సహోదరుడు సహోదరి, కొండ మీది అనుభవంలో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కొండ కింది అనుభవంలోకి ఎప్పుడైతే వెళ్తామో ఆ కొండ కింది అనుభవం ఎంతో భయంకరమైన అనుభవము. ఎందుచేతనంటే పాపములో పడవేయబడటానికి అవకాశం ఉంది. అయితే చూడండి, 7వ వచనం చూస్తాం. 7వ వచనంలో ఏమని రాస్తుందండి? 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా నేను. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుందని మోషేతో చెప్పగా. దయచేసి మీరు మీ యొక్క వాయిస్ ని మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. I request all of you to please mute yourself. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ యెహోవా దృష్టి కొండ కింద అనుభవం కలిగిన ఇశ్రాయేలు మీదకి వెళ్ళిపోయి మోషేతో చెప్తా ఉన్నాడు, మోషే, ఓ మోషే, ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయింది చూడు, ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయింది. అయితే ఆ పరిస్థితి ఏమిటి? అదేం పరిస్థితి అండి? వారు నీవు రప్పించిన ఈ ఇశ్రాయేలు ప్రజలు మెడవంచని జనులు, లోబడనొల్లని ప్రజలు. వీరు తమ కొరకు ఒక విగ్రహాన్ని చేసుకొని, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తుల నుండి నిన్ను బయటకు తీసుకొచ్చింది ఇదే అని చూస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు, భయంకరంగా ప్రవర్తిస్తా ఉన్నారు. కావున నీ ఊరుకుండుము, నా కోపం వారి మీదకి మండింది, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తుందని మోషేతో చెప్పాను. దేవునికి కోపం వచ్చేసిందని. దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది, కానీ ఆ క్షణమాత్రం ఉండే కోపము మరి సర్వనాశనం చేయటానికి చాలు. క్షణమాత్రము ఉండే ఆయన కోపము మనల్ని దహించి వేసేదిగా ఉంటా ఉంది. అందుచేత దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏమనంటే, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తుందని మోషేతో చెప్పాను. మనదేం లేదా? సిస్టర్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. బ్రదర్స్ దయచేసి మీరు మ్యూట్ లో పెట్టుకోండి. వీరిని నేను కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఒకవేళ మనము కొండ కింది అనుభవంలో ఉంటే దేవుడు మనం చేసే పనులను గురించి కూడా ఆయన అటువంటి తీర్మానం చేసుకునే అవకాశం ఉంటుంది. మనం చేసే ఆ తొందరపాటును బట్టి, మన ఆతురతను బట్టి ఖచ్చితంగా దేవుడు అటువంటి తీర్పు మన మీద తీర్చడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క సీనాయి పర్వతంలో నీవు నిన్ను పొందుకునే ఒక అద్భుతమైన సహాయం ఏమిటి అంటే క్షమాపణ అనే సహాయం.
దేవుడు తీర్మానించుకున్నాడు, ఇశ్రాయేలు వారు నాకు విరోధముగా ఒక రూపమును చేసుకుని, ఒక దూడను చేసుకుని, ఆ దూడనే ఇశ్రాయేలు నుంచి వారిని నడిపించింది అని ఏ రీతిగా వారు ప్రకటించినారో దాన్ని బట్టి నేను వారిని కాల్చి వేస్తాను అని చెప్పిన దేవుడు, అదే 32వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అంతటా యెహోవా తాను ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. కారణం ఏంటి? ఎందుకు అంత మార్పు ఎలాగొచ్చింది? దేవుడు తీర్మానం చేసుకున్నాడు కదా, మరి ఎందుకు సంతాపపడ్డాడు అని అంటే, అక్కడ మోషే ఒక విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ఉత్తరవాదిగా లేదా ఒక మీడియేటర్గా, మధ్యవర్తిగా ఉండి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఈ దినము నీవు నేను బ్రతికున్నామంటే నీ కొరకు నా కొరకు ఎవరో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. నీవు నేను కూడా ఈ దినము రక్షణలో ఉన్నామంటే మన గొప్పతనం కాదు. దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించాము, ఆయనను మన యొక్క సొంత రక్షకునిగా స్వీకరించాము, మన హృదయంలో ఆయనను ఆహ్వానించాము, రక్షణ అనుభవంలో ఉన్నాము, బాప్తిసంలో ఉన్నామంటే మన గొప్పతనం కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరో నీ తల్లియో, నీ తండ్రియో, నీ సహోదరుడో, నీ సహోదరియో, సంఘమో, బాధ్యత గల సహోదరుడో, నీకు తెలిసిన వారో, సేవకులో, సేవకురాలో ఎవరో ఒకరు నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినారు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. ఈ విషయం నీకు తెలుసా? ఈ విషయం ఎప్పుడైనా గ్రహించావా? క్షమాపణ పొందిందని చెప్పేసి మనం ఎంతగానో విరవిగిపోయి, దేవుడు నన్ను క్షమించిన, నేను అడిగినను క్షమించేసినాడంటే నీ కొరకు ఎవరో విజ్ఞాపన చేస్తా ఉన్నారు. యోబు గురించి తెలుసు. యోబు ప్రతి నెల కూడా ఆయన ఒక బలి అర్పిస్తూ వచ్చినాడు. ఎందుకంటే తన కుమారులు కుమార్తెలు ఏమైనా తప్పు చేయుదురేమో అని ఆయన నిత్యము దేవుని సన్నిధికి వచ్చి వారి పక్షాన ప్రార్థన చేస్తూ, వారి పక్షాన క్షమాపణ అడుగుతూ, వారి పక్షాన బలులు అర్పిస్తూ దేవునితో వారిని సమాధాన పరుస్తూ ఉంటున్నాడు. ఎంత అద్భుతమైన అనుభవం ప్రియమైన సహోదరుడు, సహోదరి. ఈ సీనాయి పర్వతంలో సమాధాన పరచబడుట, ఈ సీనాయి పర్వతంలో క్షమాపణ పొందుట అనే సహాయము మనం చూస్తా ఉన్నాము. మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కానీ, లేదా విశ్వాస జీవితంలో కానీ, క్రైస్తవ జీవితంలో కానీ, సర్వ మానవాళికి దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానం ఏమిటి అంటే క్షమాపణ. Forgiveness is the greatest gift that we have received, greatest help that we have received, and greatest abounding love that we have received from God. ఈ క్షమాపణ అనేది లేకపోతే, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. తన ప్రాణం కోల్పోయి తన ప్రాణమును అప్పగించే సమయంలో కూడా క్షమాపణ చూపించినాడే. ఆ క్షమాపణ అనేది ఎంతో అద్భుతమైన సహాయం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే సహాయం కలుగునంటే క్షమాపణ అనే సహాయం చూస్తా ఉన్నాం. ఏ రీతిగా జరిగిందండి? చదువుతాను, వినండి. చూడండి, 11వ వచనము, 32వ అధ్యాయం, నిర్గమకాండం 32:11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలమును వలన ఐగుప్తు దేశముల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూడండి, మోషేకు ఎంత చనువు ఉంది దేవుని దగ్గర. దేవునితో చెప్తా ఉంటున్నాడు, నా దేవుడైన యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలన ఐగుప్తు నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా. వారు పాపం చేసినారు సరే, నీ కోపం మండనేలా. అయ్యా, నీ కోపం మండిందంటే ఒక్క క్షణంలో వారు భస్మం అయిపోతారు. ఇంకేమని చెప్తా ఉంటున్నాడు చూడండి, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. మోషే చెప్తా ఉన్నాడండి, ఏమని? నీవు ఈ అరణ్యంలో వారిని తీసుకొని వచ్చి
వారిని నశింపజేసినామని ఐగుప్తీయులు చెప్పుకుంటే, వీరి దేవుడేమాయనో అని వారు చెప్పుకుంటే, నీకు ప్రభువా అవమానం కాదా? నీ కోపాగ్ని మల్లుకొని నీ ప్రజలకి కీడు చేయక దాని గురించి సంతాపపడమని మోషే చెప్తా ఉంటున్నాడు దేవుడు. మోషే ఏ స్థాయికి వెళ్ళిపోయినాడంటే, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయడం కాదు, కానీ దేవుని దగ్గర అడిగి బతిమలాడి, నువ్వు చేస్తున్నది కాదు ఇట్లా చెయ్యి అని చెప్పే స్థాయికి కూడా వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళినాడంటే, అటువంటి కొండ అనుభవంలోనికి, అటువంటి ఉన్నతమైన అనుభవంలోనికి మోషే వచ్చినాడు. ఒకవేళ ఆ మోషే స్థానంలో నీవు నేను ఉంటే ఆ మాటలు పలకడానికి అర్హత ఉంటుందా అండి మన దగ్గర? అటువంటి స్థానంలో ఉంటామా? దేవునికి చెప్పగలమా? నీవు ఈ మనిషికి కీడు చేయాలనుకుంటున్నావు, దాని విషయం నువ్వు సంతాపపడని చెప్పగలుగుతామా? ఏ రీతిగా చెప్పగలిగినాడండి? మోషే గురించి ఒక అద్భుతమైన మాట దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏమని? భూమి మీద ఉన్న నరులందరిలో మిక్కిలి సాత్వికుడు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ముఖాముఖిగా మాట్లాడు నా దాసుడు. అటువంటి కొండ మీది అనుభవంలో ఉన్నాడు మోషే. కొండ కింద ఉన్న ఇశ్రాయేలీయులు ఎవరు కూడా అటువంటి ప్రార్థన కానీ మనవి కానీ దేవుని సన్నిధిలో చేసే యోగ్యత అర్హత కూడా వారికి ఉండకపోవచ్చు. కాబట్టి అక్కడ గమనించాల్సిన సంగతి ఏమిటంటే, ఏమని చెప్తా ఉంటారు 13వ వచనం, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానంకి ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. దేవుని యొక్క ప్రమాణమును జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. విజ్ఞాపన చూడండి ఏ రీతిగా చేస్తా ఉంటున్నాడు. ఇదే మోషే 30 నుంచి 34వ వచనం వరకు కూడా ఒక అద్భుతమైన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆ విజ్ఞాపన ఏంటో తెలుసా? చూడండి, నేను చదువుతాను, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. 30 నుంచి 34. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేస్తారు గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో నేను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానా నేను. ఎంత అద్భుతమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఒక్కసారి గమనించినావా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రితో ఇటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. తండ్రి, నన్ను బట్టి, నా రక్తమును బట్టి దయచేసి వీరిని క్షమించుము, దయచేసి వీరిని క్షమించుము. నా ముఖం చూసి, నేను అర్పించిన బలియాగమును చూసి దయచేసి వీరిని క్షమించుము, వీరి మీద పాపము మోపకము అని చెప్తా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఈ సీనాయి కొండ అనుభవంలో చూస్తే నీకు నాకు కూడా పాపము చేసి తప్పిపోయినాము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి కోపము రేపినాము. దేవుని సన్నిధిలో మనము మరొక దేవతను చేసుకొని ఆ దేవతనే మనకు రక్షణ కలిగించదని చెప్పినాము. కానీ దేవుని కోపము మన మీద రగులుకోకుండా తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించారు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా, ప్రార్థించేవాడిగా ఆయన నీ కొరకు నా కొరకు నిలబడి ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో వేడుకొని తన కోపమును మళ్లింపజేసినాడు, తన మీదికి మళ్లింపజేసినాడు. క్షమాపణ అనే సహాయము ఈ ప్రపంచంలో అతిపెద్ద సహాయం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించు. దయచేసి ఈ విషయం గురించి నీవు బాగా ఆలోచన చెయ్యి. ఏం చేతనంటే, ఆ సీనాయి పర్వతం మీద మోషే ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేసి దేవుని దగ్గర నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులు నశించిపోకుండా క్షమాపణ అనే సహాయాన్ని వారి కొరకు సిద్ధపరిచినాడు. ఎంత అద్భుతమైన అనుభవం! ఈ అనుభవంలో, కొండ మీద అనుభవంలో రావాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. మరి ప్రభు చిత్తమైతే రానైన దినాల్లో ఈ యొక్క విషయం గురించి ఇంకా మనం ధ్యానం చేస్తాం. దయచేసి గమనించండి. మనం ముగించక మునుపు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఈ సీనాయి కొండ అనుభవంలోనికి రావాలని
కొండ మీది అనుభవంలో ఉండాలని, ఆ కొండ మీది అనుభవం ద్వారా క్షమాపణ అనే సహాయాన్ని పొందుకోవాలని ప్రభు కోరుతా ఉంటున్నాను. అటువంటి అటువంటి ఇష్టం నీకుందా? అటువంటి కోరిక నీకుందా? అటువంటి ఆలోచన నీకుందా? ఒకవేళ ఉన్నట్టయితే ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభు సన్నిధికి వచ్చి మనము ప్రభు యొక్క సన్నిధిలో వేడుకుందాం. అవును ప్రభువా, నా ఆతురతను బట్టి, నా తొందరపాటును బట్టి, నా ఓపిక లేని తనంను బట్టి ఈ ఆజ్ఞను నేను ఎన్నోసార్లు ప్రభువా నేను మరి ఆజ్ఞలను నేను అనుసరించకుండా వైదొలిగిన వాడు. కానీ నీవు నన్ను క్షమించి, సిద్ధ మనసుతో ప్రభువా క్షమించి నాకు నా పాపము నుండి క్షమాపణ అనే సహాయమును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నేను కూడా ప్రభువా ఆ ఉన్నతమైన సీనాయి కొండ శిఖరపు అనుభవంలోకి రావాలని కోరుతా ఉంటున్నాను. కొండ కింది అనుభవంలో నేను ఉండాలని కోరటం లేదు అని ఒక నిమిషం నీ హృదయంలో ప్రార్థించు. ఒకవేళ ఈ రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. ముగించక మునుపు దయచేసి ఈ మాటను జ్ఞాపకం చేసుకోనండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక్క నిమిషం మౌనంలో ఉంటాము. తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ముగిస్తాం. ఒక్క నిమిషం మౌనంగా హృదయంలో మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను కూడా ఇశ్రాయేలు వారి వలె ప్రభువా మరి తొందరతో, ఆతురతతో, ఓపిక లేకుండా, దీర్ఘశాంతము లేకుండా నా జీవితంలో నేను ఎన్నోసార్లు ప్రభువా మరి నీకంటే ఎక్కువగా నేను ఒక విగ్రహం వంటి జీవితాన్ని నా జీవితంలో కలిగి ఉన్నాను. నీ శాపాన్ని కొని తెచ్చుకున్నాను. కానీ ఆ సీనాయి కొండ అనుభవంలో నీవు జ్ఞాపకం చేసిన రీతిగా నాకు ప్రభువా క్షమాపణ అనే సహాయాన్ని నాకు అందిస్తూ వచ్చినావు. ఈ దినము నాతో మాట్లాడుతూ వచ్చినావు ప్రభువా. నేను కూడా ఆ సీనాయి అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ ఈ సమయంలో మనము మౌనంగా ఒక నిమిషము ప్రార్థన చేసుకుంటాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము కూడికను ముగిద్దాము. Last prayer shall we ask David uncle? Yes. అంకుల్ అన్మ్యూట్ చేయండి. మీ ఆడియో దగ్గర అన్మ్యూట్ చేయండి అంకుల్. అంకుల్ మీ లెఫ్ట్ సైడ్ ఆడియో ఉంటుంది, దాన్ని అన్మ్యూట్ చేయండి అంకుల్. ఆ మైక్ సింబల్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, మీరు ఇంకా అన్మ్యూట్ అవ్వలేదు మీ మైక్. ఆ మైక్ సింబల్ మీద ఒకసారి ప్రెస్ చేయండి అంకుల్, అది అన్మ్యూట్ అవుతుంది. ఎస్, నో, ఓకే, రైట్, ఫైన్, ఓకే, రైట్ అంకుల్, ఫైన్. ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయండి అంకుల్. బెండెక్షన్. ఓకే అంకుల్. పరిశుద్ధమైన తండ్రి, యేసు పరిశుద్ధ నామమున నీకు స్తోత్రములు. అనానుకూలమైన సమయం కాదు కానీ ప్రభా, అనానుకూలమైన పరిస్థితుల్లో ప్రభా మీరు మాకు సహాయపడి ప్రభా జూమ్ ఎట్లా ఆపరేట్ చేయాలనో మాకు తెలియదు, నాకు కూడా తెలియదు ప్రభా. ఏదో రకంగా ప్రభా నీ సువర్తమానము మాకు అందజేసినావు, నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. మోషే యొక్క ప్రార్థన, యేసు ప్రభు యొక్క ప్రార్థన, మా ప్రార్థన
ఆ విధంగా ఉండడానికి ప్రభా తండ్రి మాకు ప్రభా ఈ అనుభవంలోనికి, కొండ మీది అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము కూడా ప్రభా తండ్రి మా కొరకు నీవు విజ్ఞాపన చేసే ద్వారా ప్రభా మాకు ఈ గొప్ప రక్షణ, పాప క్షమాపణ కలిగింది తండ్రి. అట్లనే మేము కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేసే ప్రభా తండ్రి ప్రార్థన పరుల్లాగా మమ్మల్ని సిద్ధపరచు. మాకు ఇయ్యబడ్డ వాక్యం దీవించు, నిదాసును దీవించు, మా దీన సంఘమును దీవించు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కనికరించి ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. శామ్యుల్ కొర్నేలియస్ ను కనికరించి ముట్టి యేసు నామమున పూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయం. ఇంకా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ కూడా కనికరించి ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ, మాకు చేసిన మేలు ఉపకారం బట్టి స్తుతిస్తూ, కృతజ్ఞతతో దీన ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.